ఓం అస్మద్గురుభ్యో నమః. చతుస్తంత్ర విశారదులైనటువంటి మహానుభావుల చేతనే సమ్మానింపబడేటటువంటి వారైన తెలికిచెర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. వారి యొక్క ఆవిర్భావము, తర్వాత విద్యాభ్యాసము, అదేవిధంగా వారు వేదాంత విద్యను అభ్యసించినటువంటి విషయాలు, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ వారు రఘుదేవపురములోను సంస్కృత పాఠశాల నిర్వహణ, ఆ తర్వాత దేవస్థానంలో అన్నవర దేవస్థానంలో నిర్వహించినటువంటి పదవి, ఆస్థాన పదవిని గురించి, నడిగడ్డపాలెం వాసుదాసాశ్రమంలో వారి యొక్క విద్య వ్యాప్తికి చేసినటువంటి కృషిని గురించి మనం తెలుసుకున్నాం. అదే క్రమంలో అనేక శిక్షా శిబిరాలని కూడా గోపాలాచార్య స్వామి వారు నిర్వహిస్తూ అనేక మందికి గీతా భాష్యాన్ని, రామానుజ భాష్యాన్ని, ఇలాంటివన్నీ కూడా తెలియజేశారు అని చెప్పుకున్నాం. భగవద్గీతకి అనేకమైనటువంటి విధాలైనటువంటి భాష్యాలని, వాటి యొక్క విశిష్టతని కూడా అన్ని చోట్ల తెలియజేశారు గోపాలాచార్య స్వామి వారు. అటువంటి వీరు ఒకసారి బదరికాశ్రమంలో పెద్దజీయర్ స్వామి వారితో కలిసి వెళ్లి చక్కగా క్రతువును నిర్వహించారు. ఆ సందర్భంలో అష్టాక్షరి భవనాన్ని ఒకదాన్ని అక్కడ నిర్మిస్తే బాగుంటుంది అని పెద్దజీయర్ స్వామి వారు అనుకోవడంతో అప్పుడు గోపాలాచార్య స్వామి వారు అక్కడ అష్టాక్షరి భవన నిర్మాణం కోసమని కొన్ని నెలల పాటు అక్కడ ఉండిపోవడం అనేటటువంటి జరిగిందట. అయితే ఎక్కడైనా సరే ఒకరిలో ఒక గొప్ప విద్వత్తు ఉంది అని అంటే అది అంతటా కూడా వ్యాపించేటటువంటి విధంగా ఉంటుంది. పువ్వులో ఉండేటటువంటి, ఆ పుష్పంలో ఉండేటటువంటి పరిమళం ఎలాగైతే ఆ చందన వృక్షం ఉందంటేనే కొంత దూరం వరకు ఆ యొక్క వృక్షం యొక్క పరిమళం వ్యాపిస్తుంది. అలా వీరిలో ఉండేటటువంటి గొప్పతనము, ఆ విద్వత్ అనేది అక్కడ చాలా మందిని ఆకర్షించిందట. దానితో కొంతమంది వీరిని అక్కడ తమకి భగవద్విషయ కాలక్షేపం సాధించమని కోరుకోవడం జరిగింది. అలా కోరుకున్నటువంటి వారిలో శ్రీమాన్ పరాంకుశాచార్య స్వామివారు, శ్రీమాన్ బాలముకుందాచార్య స్వామివారు, అలాగే పాదుకా జీయర్ స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి వారు, తర్వాత జీయరైనటువంటి వారుగా ఉన్నటువంటి వారు, వీరందరూ కూడాను స్వామి వారి నుంచి భగవద్ విషయాన్ని సేవించడం అనేటటువంటి జరిగింది. అలా బదరికాశ్రమంలో భగవద్ విషయం చెప్పినటువంటి వారిగా మన స్వామివారు చక్కటి కీర్తిని పొందినటువంటి వారయ్యారు. భగవద్విషయంలో అక్కడ బదరికాశ్రమంలోనే కాకుండా అక్కడ వేయించేస్తున్నటువంటి సందర్భంలోనే అయోధ్యలో కూడా వీరు భగవద్విషయాన్ని కొంతమంది శిష్యులకి కాలక్షేపము జరిపించడం అనేటటువంటి జరిగింది. శ్రీమాన్ కమల నయనాచార్య స్వామివారు, అలాగే దేవనారాయణ స్వామివారు, వీరు శ్రీధరాచార్య స్వామివారు, పరాంకుశాచార్య స్వామివారు అని వీరు ముగ్గురు కూడా తర్వాత కాలంలో జీయర్లుగా ఆశ్రమ స్వీకరణ చేసినటువంటి వారు. అలాంటి మహానుభావులందరూ కూడా మన స్వామివారి వద్ద భగవద్ విషయాన్ని సేవించడం అనేటటువంటి జరిగింది. అలాగే లక్ష్మణ రామానుజ జీయర్ స్వామివారు, తోతాద్రి స్వామివారు, వీరందరూ కూడా భగవద్ విషయాన్ని స్వామివారి దగ్గర సేవించారు. అంటే కేవలము ఆంధ్రదేశంలోనే కాదు, అటు ఉత్తరాది ప్రాంతంలో, దక్షిణాది ప్రాంతాల్లో కూడా స్వామి అంతటా కూడా గోపాలాచార్య స్వామి వారు ఆ భగవద్ విషయాన్ని ఎక్కువ మందికి వ్యాప్తి చేయాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశంతో వారు ఉండేటటువంటి వారు. వారిని గురించి తెలుసుకున్నటువంటి ఈ శిష్యులందరూ కూడాను అలాంటి వారి యొక్క సహాయాన్ని, వారి యొక్క కృషికి వాళ్ళు కూడా ఆనందించి, ఎవరన్నా ఎప్పుడన్నా చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అభ్యసించడానికి హాయిగా సుముఖంగా ఉంటాం. చెప్పేవారు లేరు అన్నప్పుడు ఏం చేయగలుగుతాం? అలా స్వామివారు ఎప్పుడైతే వారు ఉద్యుక్తులై ఉన్నారు, దీనికి భగవద్ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి అని అనుకున్నారో, ఇలాంటి వారందరూ కూడా వారి దగ్గర చేరడం అనేది జరిగింది. అలా చాలా మందికి స్వామివారు భగవద్ విషయాన్ని కటాక్షించారట. అంతేకాకుండా పెద్దజీయర్ స్వామివారితో కలిసి చాలా కాలము వారు నిర్వహించే కార్యక్రమాలన్నింటిలో కూడా వీరు అలా పాల్గొంటూ ఉండేటటువంటి వారు. కార్యక్రమాలన్నీ కూడా చక్కగా వారితో పాటు వీరు దగ్గరుండి ఇద్దరు కలిసి జరిపిస్తూ ఉండేవారు అనుకున్నాం. అలా చాలా యావత్ భారతదేశంలో స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాల్ని, అలాగే శ్రీరామ క్రతువుల్ని, అలాగే లక్ష్మీనారాయణ యజ్ఞాల్ని, ఇలాంటివన్నింటినో ఆచరించారు. మొత్తము దేశమంతటా కూడా తిరుగుతూ
వీరిద్దరు కూడా కలిసి అలా అనేకమైనటువంటి క్రతువులు నిర్వహించి స్తూపాలని కూడా అక్కడ రామనామ స్తూపాలని, లక్ష్మీనారాయణ స్తూపాలని ఇలాంటివన్నీ కూడా వారు స్థాపించడం అనేటటువంటిది జరిగింది. మన గోపాలాచార్య స్వామి వారు పెద్ద జీయర్ స్వామి వారితో పాటు వెన్నంటి ఉంటూ ఇద్దరు కలిసి అలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఇటు ఆధ్యాత్మికంగా అధ్యయనం అనేటటువంటిది, ప్రబంధాలు కాలక్షేపం సాధించడం అనేటటువంటి జరుగుతూ ఉండేది. దీనితో పాటు ఈ విశిష్టాద్వైత సంప్రదాయ రక్షణ కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో తాను ముందుంటానంటూ గోపాలాచార్య స్వామి వారు అన్ని కార్యక్రమాల్లో కూడా అన్వయిస్తూ ఉండేవారు. ఒకసారి 1972లో తిరుమలలో శ్రీ లక్ష్మీనారాయణ క్రతువు జరిగిందట. ఈ ఒక పెద్దజీయర్ స్వామివారి యొక్క వైభవాన్ని, స్వామివారి యొక్క గోపాలాచార్య స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకున్న అనేక మంది అక్కడ ఆ యజ్ఞ క్రతువులో పాల్గొనడం జరిగింది. అనేక మంది ద్రవ్యాన్ని కూడా వెచ్చించడం జరిగింది. అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ధనము ఆ క్రతువులో వచ్చేసేటటువంటి విధముగా అలా వీరి యొక్క వైభవము అందరికీ కూడా తెలియడంతో ఎక్కువ ధనం వచ్చిందట. దాన్ని ఎలాగైనా సద్వినియోగం చేస్తే బాగుండు అని పెద్దజీయర్ స్వామి వారు గోపాలాచార్య స్వామి వారితో అంటే ఇద్దరు కలిసి ఒక చక్కటి ఆలోచన చేశారట. ఏమని? ఈ విశిష్టాద్వైత సంప్రదాయ పరిరక్షణ కోసమని ఉభయ వేదాంత ఆ పీఠాన్ని ఒకదాన్ని స్థాపిస్తే బాగుంటుంది అని అనుకున్నట్టు. ఉభయ వేదాంత పీఠము అనేటటువంటి ఒక పీఠాన్ని స్థాపించి దాని ద్వారా అనేక మంది ఎవరైతే ఉభయ వేదాంతాలని అభ్యసించి చక్కగా అంతటా ప్రచారము చేస్తున్నటువంటి పండితులు ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా సన్మానిస్తే బాగుంటుంది అని అనుకున్నారట వారిద్దరు కూడాను. దానితోటి అనేక మంది ఉభయ వేదాంత పండితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆంధ్రప్రదేశం నుంచి, తమిళనాడు నుంచి, ఉత్తరాది నుంచి అన్ని ప్రాంతాల వారిని పిలుస్తూ వాళ్ళని ప్రతి సంవత్సరం వాళ్ళ చేత పండిత సభల్ని కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళని సన్మానిస్తూ ఉండేవారట. అలాంటి పండిత సభలు విజయవాడలో, విజయనగరంలో, పాలకొల్లులో, చీరాలలో, రాజమండ్రిలో, కోరుకొండలో ఇలాగా అనేక ప్రాంతాల్లో ఉభయ వేదాంత పండిత సభలు అనేటటువంటివి కూడా నిర్వహించడం అనేది ప్రారంభించారు వీరు. అక్కడికి వచ్చినటువంటి పండితుల్ని చక్కగా సన్మానిస్తూ ఉండేవారు. ఈ సభలు ఇప్పటికి కూడా అదే విధంగా చిన్నజీయర్ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో అలా ఇంకా నిర్వహింపబడుతూనే ఉన్నాయి. అలాంటి పండిత సభల్లో పెద్దలు ఏవేవైతే ప్రసంగించారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పడం కోసం ఒక చోట వాటిని జాగ్రత్తగా దాచి ఉంచడం కోసమని మరొక పని చేశారట పెద్దజీయర్ స్వామి వారు గోపాలాచార్య స్వామి వారి యొక్క సహకారంతో ఇద్దరు కలిసి. ఏంటది? భక్తి నివేదన అనేటటువంటి ఒక మాసపత్రికని ప్రారంభించారు. దానికి గోపాలాచార్య స్వామి వారిని సంపాదకులుగా ఉంచడం జరిగింది. ఆ భక్తి నివేదన పత్రిక ద్వారా ఎవరైతే ఇలాంటి చక్కటి ప్రసంగాలు చేశారో పండిత సభల్లో ఆ ప్రసంగాలన్నీ కూడా లోకానికి అందింపబడుతూ ఉండేవి. అంతేకాదు ఆ సమయంలో వాళ్ళు విద్వద్ విహార అనేటటువంటి పేరుతోటి పండితులు తెలుసుకోవలసినటువంటి చక్కటి శ్లోకాలు కొన్నింటిని కూడా వీళ్ళు అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేవారట. భక్తి నివేద మాసపత్రిక ద్వారా మొట్టమొదట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అలాగే విలాస వీచికలోని చమత్కారమైనటువంటి శ్లోకాలు, కొన్ని శ్లోకాలు అందులో వాళ్ళప్పుడు ప్రింట్ చేస్తూ ఉండేటటువంటి వారట. అంతేకాదు మంచి మాటలు అనేటటువంటి మరొక శీర్షికతోటి, ఆ శీర్షికతో ఏం చెప్పేవారట వీరు? వార్తామానలోని వార్తలు, విశేషాలన్నీ కూడాను ఆ యొక్క భక్తికి సంబంధించినటువంటి అంశాలు ఇలాంటివన్నీ కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేవారట. అలా భక్తి నివేదన అనేది కూడా పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో గోపాలాచార్య స్వామి వారి యొక్క సంపాదకత్వంలో అది స్థాపించడం అనేటటువంటిది, నడిపింపబడడం అనేటటువంటిది జరిగింది. ఆ భక్తి నివేదన ఇప్పుడు బహుముఖాలుగా వికాసము చెంది చిన్నజీయర్ స్వామి వారి చేత ఇప్పటికి కూడా అలాగా లోకంలో ప్రచురింపబడుతూ ఉంది. అలాంటి చక్కటి కార్యక్రమాన్ని కూడా జరిపించారట గోపాలాచార్య స్వామి వారు. ఇలాంటి గోపాలాచార్య స్వామి వారు అనేక మంది జియ్యర్లకు కూడా ఆచార్యులైనటువంటి వారుగా ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాం కదా. మొదటి నుంచి జీరులకి ఆచార్యులు అయ్యారట. శ్రీ 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 త్రిదండి పెద్దజీయర్ స్వామి వారికి గోపాలాచార్య స్వామి వారు ఆచార్యులుగా ఉన్నారు.
ఏ సందర్భంలో ఇలా జరిగింది అని అంటే, భగవత్ విషయాన్ని మన స్వామివారు రంగాచార్య స్వామివారి దగ్గర, శ్రీ ఊవే శ్రీమన్ రంగాచార్య స్వామివారి దగ్గర సేవించారు అని చెప్పుకున్నాం. గోపాలాచార్య స్వామివారు ఆ సందర్భంలోనే మన పెద్దజీయర్ స్వామివారు కూడా పూర్వాశ్రమంలో వేంచేసి ఉండేవారు. వారు కూడా వెళ్ళి గోపాలాచార్య స్వామివారితో పాటు భగవద్ విషయాన్ని సేవించాలి అనుకున్నారు. కానీ కుటుంబ నిర్వహణ భారం వల్ల వారు శ్రీమన్నారాయణాచార్య స్వామివారిగా ఉండేటటువంటి సందర్భంలో ఆ భగవద్ విషయాన్ని సేవించడానికి వారికి సమయము చాలకపోవడంతో అప్పుడు వారు గోపాలాచార్య స్వామివారిని తమకి ఆ ప్రబంధాన్ని మీరు చదువుకుని వచ్చి ఆ ప్రబంధాన్ని మాకు కటాక్షించండి అని అన్నారట. అలా పెద్దజీయర్ స్వామివారికి భగవద్ విషయ కాలక్షేపం సాయించడంతో వీరు వారికి ఆచార్యులుగా ఉండేవారట. పెద్దజీయర్ స్వామి వారు ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత కూడా వీరిని తమ ఆచార్యులు అనే అలాగే సంభావిస్తూ ఉండేటటువంటి వారట. అలా పెద్దజీయర్ స్వామి వారు, ఆ తర్వాత శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు కూడా వీరి దగ్గర శిష్యులుగా ఉండేటటువంటి వారు అని అనుకున్నాం. ఆ నడిగడ్డపాలెం ఆశ్రమంలో విద్యార్థిగా ఉన్నటువంటి దశలో అప్పుడే గమనించారట. పెద్దజీయర్ స్వామి వారు అనుకున్నారు, యాజ్ఞాచార్యులు ఎలాగైతే ఆముదల్ వన్ అని అనుకున్నారో, రామాంజల వారిని అనుకున్నారో, అలాగే ఈ సిద్ధాంత పీఠానికి తర్వాత పైకి అభివృద్ధిలోకి తీసుకురావడానికి అర్హులైనటువంటి వారు చిన్నజీయర్ స్వామి వారు అని వారు పూర్వాశ్రమంలో ఉండగానే వారిని అనుకుంటే, అప్పుడు పెద్దజీయర్ స్వామి వారు చెప్పారట, వీరికి కూడా ఇలాంటి చక్కటి సంప్రదాయాన్ని ప్రబంధాలన్నీ కూడా చెప్పమనంటే, వారు అత్యవసర పరిస్థితుల్లో పెద్దజీయర్ స్వామి వారి తర్వాత ఆశ్రమ స్వీకారం చేసి వారిని ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించాల్సినటువంటి సందర్భంలో అప్పుడు వారు చిన్నజీయర్ స్వామి వారు కూడా అవి నడిపిస్తూనే మధ్యలో తమకి ఖాళీ అనుకున్నటువంటి సమయాల్లో మన స్వామివారి దగ్గరికి వెంచేసి అప్పుడు ప్రబంధాలన్నీ కూడా చక్కగా వారి దగ్గర కాలక్షేపం పూర్తి చేసుకున్నారు. అలాగే శ్రీ 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 శటగోప యతిరాజ జియర్ స్వామివారు, శ్రీ 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 లక్ష్మణ రామానుజ జియర్ స్వామివారు, శ్రీ 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 రామానుజ పాదుకా జియర్ స్వామివారు, వీరు కూడా అక్కడ బదరికాశ్రమంలో స్వామివారి దగ్గర కాలక్షేపం అయ్యారని చెప్పుకున్నాము కదా. అలాగే శ్రీ 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 దేవనారాయణ జియర్ స్వామివారు, వీరందరితో పాటు శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జియర్ స్వామివారు కూడా వీరి దగ్గర ఆ భగవద్విషయ కాలక్షేపము దివ్య ప్రబంధాలు వారందరూ కాలక్షేపం చేశారు. వీరు కూడా పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు అనేక మార్లు ఒకసారి గుంటూరు నుంచి వేంచేశారట. రామచంద్రాచార్య స్వామివారిగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చి తాతగారి స్వామివారి గోపాలాచార్య స్వామివారి దగ్గర ప్రబంధాలు నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏదో రామాంజల వారిని వారి ఆచార్యులు అనేక పర్యాయాలు పరీక్షించి మళ్ళీ రమ్మని చెప్పినట్లుగా మన రామచంద్ర జియర్ అంటూ ఉంటారు. ఆచార్యులు మమ్మల్ని ఇలాగా పరీక్షించి మరి వీరు తగినటువంటి వారా కాదా అని అన్నటువంటి విధముగా తగినటువంటి శిష్యులకే తను చెప్పేటటువంటి ఆ ప్రబంధము సానుకూలం అవుతుంది అన్నట్లుగా అన్నట్లుగా ఉంది అనేవారు. అలా 4-5 సార్లు వారు స్వామివారిని ఆశ్రయించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా శ్రీ రామచంద్ర జియర్ స్వామి వారు పూర్వాశ్రమంలో ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా ఇలాంటి ఆచార్యులు మాకు లభించడమే అలా అరుదైనటువంటి విషయం అన్నట్లుగా మన ఆచార్యుల యొక్క వైభవాన్ని తెలుసుకున్నటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్రబంధాన్ని సేవించడం అనేటటువంటి జరిగింది. అలా 8 మంది జియర్లకి వీరు ఆచార్యులుగా కూడా మన స్వామివారిని చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే వీరు చక్కగా చెప్పినటువంటి విషయాలు ఎలా చెప్పేవారట ప్రబంధాలు చెప్పేటప్పుడు. ఈ దాసురాలు కూడా కాస్త పరిచయం ఉంది స్వామివారి దగ్గర శిష్యురాలుగా ఉండడంతోటి. చిన్నప్పుడు రఘువంశము, కుమార సంభవం ఇలాంటి కావ్యాలు సంస్కృత పరీక్ష కోసం అని చెప్పి చదివేటటువంటి సందర్భంలో వారు ఆ రఘువంశ కావ్యాన్ని అవి చెప్పేటప్పుడు ఎలా ఉండేదంటే వారి దగ్గర ప్రబంధం చేతిలో పట్టుకుని ఆ శ్లోకం ఎదురుగుండా పెట్టుకుని అప్పుడు కాలక్షేపం చెప్పడం, అది వినడం అనేటటువంటిది కూడా కాదు.
ఆ శ్లోకాన్ని అన్వయములో చక్కగా దాన్ని ఉంచి ఆ అన్వయముతోటి ప్రతిపదార్థాన్ని శ్లోకముతోటే ఒకసారి వినగానే మళ్ళీ రాసుకోవడం చదవడం ఇలా ఉండేది కాదు వారి దగ్గర. వినడముతోటే అన్వయం వచ్చేయాలి, అప్పుడే ప్రతిపదార్థం చెప్పగలగాలి. శ్లోకము చూస్తే అన్వయించి దాని యొక్క అర్థము చెప్పగలిగేటటువంటి విధంగా అలా ప్రబంధాలని స్వామివారు చెప్పడం అనేది జరిగేది. అంతేకాదు హిందీ పండిట్ ట్రైనింగ్ లో ఉండి వచ్చినప్పుడు కూడా ఈ దాసరాలకి హిందీ నే ప్రత్యయం అంటే ఇలా ఉంటుంది అనంటూ, కారకం అంటే ఇలా ఉంటుంది అనంటూ దానికి సంబంధించిన వ్యాకరణం, ఎవరికి ఎప్పుడు ఎలాంటి విద్యలు అవసరమో అలాంటి విద్యల్ని చక్కగా వారు చెప్పడం అనేటటువంటిది, చెప్పిన అంశము ఆత్మీకరణం అయిపోయేలాగా మనకి వెంటనే అది వచ్చేసేటటువంటి విధంగా చెప్పడం. అలాగే పెద్ద పెద్ద ప్రబంధాలు సాయించేటప్పుడు కూడా స్వామివారు అందులో మునిగిపోతూ ఉండేవారు అనమాట. ఆ చెప్పినటువంటి అంశంలో వారు లీనం అయిపోతూ ఉండేవారు. అలా లీనం అయిపోతూ వాటిని భావిస్తూ ఒక్కొక్క సందర్భంలో అలా కళ్ళ వెంట అలా నీళ్లు వచ్చేస్తూ ఉండేవి. వారు ప్రబంధాలు సాగిస్తూ ఉంటే ఆనందంతో ఒళ్ళు పులకరించిపోతూ ఉండేది ఒక్కొక్క సందర్భంలో. అలాగా వారు చక్కగా ఆ ప్రబంధ అధ్యయనం కూడా అలా చేయిస్తూ ఉండేటటువంటి వారు మన గోపాలాచార్య స్వామివారు. అటువంటి స్వామివారికి జియర్లే కాకుండా మొత్తం భారతదేశం అంతటా ఉన్నటువంటి అనేక మంది పండితులు కూడా శిష్యులుగా ఉన్నారు అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక మంచి కృషివలుడైనటువంటి వారు మన దగ్గర ఏదైతే మంచి పొలం ఏదైతే ఉంటుందో దాన్ని మంచి వాణిజ్యపు పంట వేసి ఆ వాణిజ్య పంట ద్వారా చక్కటి ధనాన్ని ఎలాగైతే పెంపొందింపజేస్తారో ఆ విధంగా మన గోపాలాచార్య స్వామి వారు కూడా ఎవరి వద్ద అయితే చక్కటి జ్ఞానం ఉందో, ఎవరైతే ఆచార నిష్ట కలిగినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క విశిష్టాద్వైత సంప్రదాయాన్ని చక్కగా ప్రచారం చేయగలుగుతారు, సమర్థులైనటువంటి వారు అని అనుకునేటటువంటి వారు, అలాంటి వారిని అందరినీ కూడా వెతికి అవసరమైతే వాళ్ళ వద్దకు వెళ్ళైనా సరే వారికి ప్రబంధాలు ఇస్తూ ఉండేటటువంటి వారు మన ఆచార్యులు. అలాంటి వారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారు అధ్యాపక వృత్తితో ఉన్నారు. వారు లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవారు. అలా ఉన్నటువంటి సందర్భంలో వారి ఇంటికి వెళ్ళి వారిని అవసరమైతే మీకు ఏ సమయం వీలైతే ఆ సమయంలోనే వచ్చి మేము ప్రబంధాన్ని మీకు ఇలా కాలక్షేపం సాగిస్తాము అని అంటూ వారిని అడిగి వారికి అనుకూలమైన సమయంలో తాము వెళ్ళి అక్కడికి వాళ్ళకి చెప్పడం అనేటటువంటి జరిగింది. సహజంగా లోకంలో అందరూ అనుకుంటూ ఉంటారు, మనం వాళ్ళు వచ్చి అర్థిస్తే చెప్తే అప్పుడు కదా అది ఆ యొక్క చెప్పినటువంటి దానికి ఫలితం ఉంటుంది ఆ విద్యకి అని అంటారు. కానీ ఫలము సాధించగలరు వీళ్ళు, ఎలాగైనా సరే దీనికి వీరే సమర్థులు, ఈ మనం చెప్పినటువంటి అంశాన్ని విశ్వవ్యాప్తి చేయడానికి తగినటువంటి వారు అని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి ఆచార్యుడు తాను వెళ్ళి వాళ్ళలో ఉండే గొప్పతనాన్ని తీసుకుని, వాళ్ళ పాపం రావాలని ఉంటుంది వాళ్ళకి, కానీ రావడానికి సమయం ఉండదు. అలాంటి వాళ్ళ కోసమని సౌలభ్యం అనేది చూపించి, అది మన కണ്ണన్ ఎలాగైతే ఆ స్వామి ఏం చేశారు, పత్తుడై అడియవర్కెళియవన్ పిరర్గళుక్కు అరియవిత్తగన్ మలర్ మగళ్ విరుంబుం అని అన్నారు. భక్తి కలిగినటువంటి వారికి సులభుడట, భక్తి లేనటువంటి వారికి పట్టుకోవడానికి దుర్లభుడైనటువంటి వాట. అలాంటి స్వామి ఏమయ్యారు, ఆ తల్లి చేత రోటికి కట్టబడి కొట్టబడేలాగా సౌలభ్యాన్ని చూపిస్తూ ఆ సాక్షాత్ పరమాత్మగా ఉండే స్వామి వచ్చి భూమిలో అవతరించేశారా, యశోదాదేవి దగ్గర పుత్రుడిగా ఉండిపోయారే, ఆహా స్వామి ఇణైందిరిందేంగియ వెలుగు ఎత్తిరం అంటారు. స్వామి రోటి కట్టబడి ఎక్కి ఎక్కి ఏడ్చావయ్యా, ఎంత ఆశ్చర్యమో కదా అని చెప్పి నమ్మాళ్ళ వారు స్వామి యొక్క సౌలభ్యాన్ని తలుచుకుని 6 మాసాలు మోహపడిపోయారట. అలాంటి సౌలభ్యమే మనకి ఇక్కడ గోపాలాచార్య స్వామి వారిలో కూడా మనం దర్శించగలుగుతూ ఉన్నాము. ఎందుకనంటే ఎవరికైతే చదువుకోవాలనే ఆసక్తి ఉందో తమ దగ్గరికి రాలేకపోతున్నారో అలాంటి వారి కోసం అని చెప్పేసి అలా వెళ్ళి కాలక్షేపాన్ని సాధించడం అనేటటువంటి జరిగిందనమాట. ఆ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు తర్వాత ఎంతమంది శిష్యుల్ని చక్కగా తయారు చేయగలిగారనేటటువంటిది మనము గమనిస్తూనే ఉన్నాం కదా. అటువంటి పెద్దలు, అలాంటి మహానుభావులు, అలాంటి వారికి వీరు చక్కటి
చక్కటి ఆచార్యత్వాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. అలాగే విజయనగరం వెంకటాచార్య స్వామి వారు ఎంతమంది శిష్యుల్ని తర్వాత కాలంలో తయారు చేశారు, ఆ తర్వాత వారి యొక్క గోష్ఠి ఎంతమంది మనకి ఎంత తయారయ్యారనేటటువంటి అంశాన్ని కూడా మనం తర్వాతి విషయాల్లో కూడా తెలుసుకోగలుగుతూ ఉంటాం, తర్వాత అంశాల్లో కూడా మనం తెలుసుకుంటాము. అలాంటి విజయనగరం వెంకటాచార్య స్వామి వారు, అలాగే పురిగల్ల వెంకటాచార్య స్వామి వారు అయినటువంటి వారు, తూపురాణి ఉడైవర్ల స్వామి వారు, వీరు ఇప్పటికి విజయవాడలో అనేక మంది విద్యార్థుల్ని తయారు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ దాసరాలు కూడా వారి దగ్గరే, ఉడైవర్ల స్వామి వారి దగ్గరే ప్రబంధాలన్నీ కూడా సేవించినటువంటిది అయింది వారి వల్ల. అలాగా అనేక మంది తర్వాత కాలంలో చక్కటి శిష్యుల్ని తయారు చేయగలిగినటువంటి వాళ్ళు, అదే విధంగా ఈ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని వ్యాపింప చేయగలిగిన వాళ్ళు, సమర్థులైనటువంటి ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా కాలక్షేపాలు సాగిస్తూ ఉండేవారు. బందరు నరసింహాచార్య స్వామి వారు, అలాగే కందాడ శటగోపాచార్య స్వామి వారు, అలాగే రాజమండ్రిలో వేంచేసి ఉండేటటువంటి కళాశాలలో అధ్యాపక వృత్తితో ఉన్నటువంటి కోనప్పాచార్య స్వామి వారు, వారు కూడా చక్కటి పండితులుగా చెప్పబడినటువంటి వారు, వారు ఉపన్యాసకులుగా ఉంటూ ఉండేటటువంటి వారు. వారికి అనుకూలమైనటువంటి సమయంలో వారికి కూడా చక్కగా ఈ ప్రబంధాన్ని సాయించడం అంటూ జరిగింది. అలాగే విశాఖపట్నం సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు కూడా వీరి దగ్గర గీతా భాష్యాన్ని సేవించారు. వారికి ఇప్పుడు ఎంతమంది అనేక వందల వేల మంది శిష్యులు తయారవుతుండడం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగా ఎవరెవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా గోపాలాచార్య స్వామి వారు తయారు చేయడం జరిగింది. చక్కటి మన శ్రీకృష్ణమాచార్య స్వామి వారి సంగతి మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం. అటువంటి శిష్యులు నేపాల్ దాకా కూడా వెళ్ళి వారు అక్కడ అనేక మందిని మళ్ళీ తయారు చేస్తూ ఉన్నారు, చక్కటి విశిష్టాద్వైత సంప్రదాయ పరిరక్షకులుగా. ఇలాగా స్వామివారు ఎక్కడెక్కడ ఎవరెవరైతే చక్కటి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా విశిష్టాద్వైత సంప్రదాయ పరులుగా తీర్చిదిద్దుతూ ఉండేటటువంటి వారు. వీరి శిష్యులు అనేక మంది ఆశ్రమంలో చదువుకున్నటువంటి వేద ఆగమ పాఠశాల అక్కడ నిర్వహించారు నడెడ్డుపాలెంలో స్వామివారు. అది నిర్వహించినప్పుడు విద్యార్థులుగా చేరినటువంటి వారు ఆ ఆగమము వేదము చదువుకోవడంతో పాటు స్వామివారి దగ్గర ఇలాంటి విద్యలు కూడా చక్కగా అభ్యసిస్తూ ఉండేవారు. భద్రాచలంలో శ్రీమాన్ మురళీకృష్ణమాచార్య స్వామివారు ఒక గొప్ప పదవిలో అలంకరించి ఉండడము, అలాగే తిరుమలలో స్వామివారి యొక్క పైన పాఠశాలలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామివారు, సత్యనారాయణాచార్య స్వామివారు, వారు మంచి అధర్వణ వేద పండితులుగా ఉన్నారు. అటువంటి వారు, అలాగే యాదగిరిగుట్టలో సురేంద్రాచార్యులు, వారు కూడా చాలా ఆస్థాన పండితులుగా ఉన్నారు. అలాంటి వారు ప్రహ్లాదాచార్యులు వారు, ఇలాగా అనేక మంది విద్యార్థులందరూ కూడా స్వామి రంగాచార్యులు గారు హైదరాబాద్ లో ఇప్పుడు వెంచేస్తున్నటువంటి వారు, అలాంటి రంగాచార్యులు, ఇలాగా అనేక మంది కూడా శిష్యులుగా తయారయ్యి వారి నుంచి చక్కటి సంప్రదాయ నిష్టని నేర్చుకుని, స్వామివారి సంప్రదాయ పరిరక్షకులైనటువంటి వారు కూడా కదా, అటువంటి నిష్టను నేర్చుకుని వారందరూ కూడా తయారైన గొప్పవారుగా తయారయ్యారు. వారితో పాటుగా గోపాలాచార్య స్వామి వారు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలి అని అంటారట. కనీసము మిగతా శిష్యులకి చెప్పేవారట, మీరు మీ దగ్గర నేర్చుకున్నది ఏదో గురుదక్షిణగా మేమేదో సమర్పించాలి స్వామి అని అంటే వారు అనేవారట గోపాలాచార్య స్వామి వారు, గురుదక్షిణగా నాకు మీరేమి ఇవ్వద్దు, మీరు ఏవైతే నా దగ్గర అధ్యయనం చేశారో అలాంటివి కనీసం ఒక్కళ్ళకైనా మీరు మళ్ళీ అధ్యాపనం అనేటటువంటి చెయ్యాలి అనేవారట. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలని అడిగేవాళ్ళు లేరనుకోండి, ఇంట్లో కనీసము మీ శ్రీమతిని మీ పిల్లల్ని కూర్చోబెట్టైనా సరే చెప్పండి, అదే నాకు గురుదక్షిణ అనేవారట. ఇంకా నాకు వేరే గురుదక్షిణ అక్కర్లేదు, మీరు నేర్చుకున్నది ఇంకొంతమందికి తెలియజేస్తే చాలు అనేవారట. ఇలాంటి ఉదారులైనటువంటి ఆచార్యులు ఎవరికి లభిస్తారండి? ఏమన్నా సమర్పిస్తాము అని అంటే వద్దు వద్దు, మీరు ఇంకా చదువుకున్నది వ్యాప్తి చేయండి చాలు అనేటటువంటి వారు అలా అనేవారు స్వామివారు. అలాంటి స్వామి ఇంట్లో వారి ధర్మపత్నికి, అలాగే వారి అక్కగారికి, అలాగే వారి పుత్రుడైనటువంటి రంగరామానుజాచార్య స్వామి వారికి అందరికీ కూడా ఇలాగా వారి పుత్రిక చూడామణి గారు, వారు చిన్నతనం నుంచే కూడా సంస్కృతము హిందీ చక్కగా నేర్చుకున్నటువంటి వారు. ఆ నేర్చుకుని 2 భాషల్లో పండితురాలుగా ఉన్నారు. చిన్నతనంలోనే భగవద్గీత మీద ఉపన్యాసాలు చెప్పాలి అని అంటే
సంస్కృతంలో చెప్పమంటారా, తెలుగులో చెప్పమంటారా అని అడిగేవారట వారు చూడామణి గారు. అటువంటి తూపురాణి చూడామణి గారు బొబ్బిల్లో చాలా కాలము వేంచేసి ఉండేవారు. అక్కడ అనేక మంది శిష్యుల్ని వారు కూడా తయారు చేసి ప్రబంధ కాలక్షేపాలు నిర్వహిస్తూ ఉండేటటువంటి వారు. వారు చిన్నతనం నుంచి కూడా ఈ ప్రబంధాలు అనేవి తండ్రి గారు స్వామివారి దగ్గరే వారు నేర్చుకోవడం జరిగింది. మరొక కుమార్తె సీతాదేవి గారు, వారు కూడాను తండ్రి గారి దగ్గర చదువుకోలేకపోవడం అనేది దురదృష్టమే అవుతుంది అని భావించి వారికి ఎలాగైనా సరే వారి దగ్గర వేయించేసి ఉండాలని అడిగితే వారికి కూడా ఈ ప్రబంధాలు అనేటటువంటివి చెప్పడం అనేటటువంటి జరిగిందనమాట. ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడాను స్వామివారి దగ్గర చక్కటి జ్ఞానాన్ని పొందినటువంటి వారిగానే మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చక్కటి జ్ఞానాన్ని పొందారు వారి మరొక పుత్రిక రంగనాయకమ్మ గారు. ఇలా అందరూ కూడాను కుటుంబ సభ్యులు అందరూ కూడాను మన ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు కాదు, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు కూడా తరించాలి అని కోడలైనటువంటి శ్రీమతి వెంకటమ్మ గారిని కూడా చక్కగా నీ ఖాళీ ఉన్నటువంటి సందర్భాల్లో ఇది నేర్చుకోమ్మా, ఇది నేర్చుకోమ్మా, ఇది నేర్చుకోమ్మా అంటూ ఒక్కొక్కటి చిన్న చిన్నవి అందిస్తూ వారిని కూడా చక్కగా ఇటువైపుకు తీర్చిది. తన పుట్టింటి వారు కూడా స్వామివారి దగ్గర మళ్ళీ శిష్యులుగా చేరేటట్లుగా మా మేనమామ గారు వారి వారి సోదరులు కూడాను వీరి దగ్గర మళ్ళీ అలా చేరిపోయేటటువంటి విధంగా అలా చేశారు. ఇలా అందరినీ కూడా కలుపుకుంటూ ఇంట్లో ఉండేటటువంటి వారు వారి నుంచి వారి పుత్రులు, వారి మనవలు, వారి ముని మనవల దాకా కూడా అక్షరాభ్యాసాన్ని చేసి అందరికీ కూడాను ఇలా కుటుంబ సభ్యులందరినీ కూడా మన స్వామివారు చక్కటిగా తమ శిష్యులుగా పొందినటువంటి వారుగా ఉన్నారు. అందుకే వారిని కులపతులు అని అన్నారండి. వేల సంఖ్యలో శిష్యులు ఉన్నటువంటి వారు 10,000కు పైగా శిష్యులు ఉంటే వారిని కులపతులు అని అంటారట. అలాంటి కులపతులైనటువంటి వారు వీరు. అటువంటి స్వామివారు కవిగా కూడా ఉండేవారట. కవిగా కూడా వారి యొక్క కవిత్వాన్ని తెలియజేశారనంటూ మధుర కవుల్లాగా వీరు ఎలాగైతే మధుర కవులు ఎలాగైతే ఆళ్వార్ల విషయమే కఠినం చరిత్రం రాశారో వీళ్ళు శ్రీమద్ ఆచార్య సంభావన అనేటటువంటి పేరుతోటి శ్రీ భాష్యాచార్యులైనటువంటి తేకం రామానుజాచార్య స్వామి వారిని సంభావిస్తూ నవరత్నాల పేరుతోటి 9 శ్లోకాలను కూడా వీరు రచించడం అనేది జరిగిందట. అలా గోపాలాచార్య స్వామి యొక్క వైభవము ఇంకా ఎంత చెప్పుకున్నా తరగదనేటటువంటి విధంగా అనేక విధాలుగా వారి యొక్క గొప్పదనం మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత విషయాలు తెలుసుకుందాం తర్వాత భాగంలో. జై శ్రీమన్నారాయణ.